స్పీకర్ అయ్యన్నపాత్ర గారు కూడా మాట్లాడుతూ లోకేష్ని డిప్యూటీ సీఎం చేయాలని మీరెవరు చెప్పడానికి తెలుగుదేశం నాయకులు అది ప్రజల దృష్టిలోంచి రావాలి, ప్రజలు చేయాలి, మీరు అనుకుంటే జరిగిపోదని చెప్పేసి అన్నారు. ఎవరన్నారు? అయ్యన్నపాత్రుడు ఏమని అన్నారు? ఇవాళ అంటే ప్రజలు అనుకుంటే లోకేష్ డిప్యూటీ సీఎం అవుతాడు కానీ మీ తెలుగుదేశం నాయకులు అనుకుంటే ఎవరు అని చెప్పేసి అయ్యన్నపాత్రుడు గారు అన్నారు. 100% నిజమే. అది ప్రజలు ఈరోజు ప్రజలందరూ కూటమి కట్టబెట్టారు, అవునా కదా? మంచి సీట్లు, మంచి మెజార్టీ తెలుగుదేశానికి చాలా అండగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తగ్గి అతను అనుకున్న ఫిగర్ వాస్తవమైతే అతను అంత తగ్గి కూడా కూటమి డెవలప్ కావాలి, ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలనేసి అతను అంత కష్టపడినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ప్రజల్లో ఉండి వచ్చిన వ్యక్తికి ఈవెన్ లోకేష్ గారు కూడా అలాగే వచ్చినారు. కానీ ఈ నాయకులు ఈ విధంగా మాట్లాడడం అనేది అంటే అతను అనడం కూడా కరెక్టేనండి. ఎందుకంటే అది ప్రజల్లోంచి రావాలి, అది అధిష్టాన వర్గం శాసిస్తేనే అనాలి. కానీ అధిష్టానం తెలియకుండా వీళ్ళు సొంత నిర్ణయాలు మాట్లాడడం అనేది ఎవరు కూడా, నేను తెలుగుదేశం కార్యకర్త అయినా కూడా నాకైతే ఇష్టం లేదండి. అలాంటి నాయకులతో జాగ్రత్తగా ఉండాలి, కూటమి బేటలు పడకూడదు. మళ్ళీ వాళ్ళకి కంట్రోల్ చేయాలి, చంద్రబాబు నాయుడు గారు కంట్రోల్ చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కూడా కంట్రోల్ చేయాలి. దీనివల్ల ఏంటంటే చిన్న గొడవలు అవుతున్నాయి. ఇది కాకుండా ఈ మధ్య చెప్పేసినారు కదా, అధిష్టాన వర్గం చెప్పేసింది ఇట్లాంటి విషయాలు మీరు మాట్లాడొద్దని స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇప్పుడు సమస్య ఏం లేదండి. వీళ్ళ మధ్యలో ఒకరు ఉంటారు చూసారా, ఇట్లా గిరిగిరిగా తిప్పుకొని ఒక అతను చిట్టిబాబు గారు, అలాంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. అలాంటి వాళ్ళు మాట్లాడి దయచేసి నమ్మొద్దు. అతను అనాలిస్ట్ ముసుగులో ఒక కోవర్టర్, అలాంటి వాళ్ళు మాట్లాడి దయచేసి నమ్మొద్దు. ఎందుకంటే చాలా మేధావి ముసుగులో అతనికి ఏమి 6 నెలల్లో ఏం చేశారు? ఏం చేయలేదండి. రోడ్లు వేశారు. ఈరోజు చూడండి, శ్రీకాకుళం లాంటి రోడ్లు వేశారా లేరా? ఈరోజు స్టీల్ 1100-1200 కోట్లు కేటాయించినారా లేదా? అమరావతికి తీసుకొచ్చినారా లేరా? గ్యాస్ సిలిండర్స్ తెచ్చినారా లేదా? నువ్వు అభిమానించే గవర్నమెంట్లో ఏం చేశారో నాకు చెప్పండి. వచ్చిన డబ్బులు పందారం చేయడమా? ఇది కాదు కదా. డబ్బులు ఇస్తే అయిపోతుంది. 100% అలాంటి వ్యక్తిని దయచేసి పిలవద్దు. కేవలం అతను జోకర్ లెక్క మిగిలి ఉన్నాడు అంతే. అంటే అనలిస్టులు అందరూ కూడా అంటే నేను అందరిని అనట్లేదు. అంటే మీ దృష్టిలో అనలిస్టుల్లో కొంచెం బెస్ట్ ఎవరైతే చూస్తున్నాను కాబట్టి నాకు ఇతంది నచ్చట్లే. ఎందుకంటే నాకు ఒకటి చెప్తున్నా, ఆ రోజు ఎలక్షన్ బిఫోరు ఆయన చెప్తుంటే నెల్లూరు 10కి 10 ఈయన తిరిగినట్టు నేను తిరిగిండా? ఎలాంటి వాళ్ళు, ఇతను ఏమీ లేదు ఒళ్ళంతా, అతనికి ఏం లేదు, అతనికి ఆవేశం ఒళ్ళంతా. అలాంటి వ్యక్తుల మాటలు దయచేసి మీరు నమ్మొద్దు. నేను సినిమా వ్యక్తిని కాదు, దయచేసి నేను చెప్తున్నా. ఆయన ఏమైనా చేసి నేను రాముని, ఓకేనా? అలాంటి వ్యక్తులు మాట్లాడుతూ దయచేసి నమ్మొద్దు. అతను ఏ ఛానల్లో పట్టుకుని అవతల మాట్లాడినాడు, అతను ఒళ్ళంతా అదే. అలాంటి వ్యక్తిని దయచేసి ఛానల్ మీకు దండం పెట్టి చెప్తున్నా, అలాంటి వ్యక్తి మాట్లాడుతూ నమ్మవద్దు. అతను ఒళ్ళంతా అదే. జెన్యూన్ అనలిస్ట్ అంటే ఎవరి పేరు చెప్తారు? జెన్యూన్ అనలిస్టులు అంటే ఉన్నారు కొంతమంది, నేను చెప్పను. ఇప్పుడు నేను అందరూ వింటుంటాను కాబట్టి నాకు ఎస్పెషల్లీ ఇతనిదైతే నేను విని నాకు చీ అనిపిస్తుంది. ఇప్పుడు కొడాలి నాని గారు మాట్లాడితే చీ అనిపిస్తుంది, ఇతను మాట్లాడుతుంటే అలాగే అనిపిస్తుంది. ఈరోజు కొడాలి నాని పరిస్థితి రాజీనామా, విజయసాయి రెడ్డి పరిస్థితి రాజీనామా, ఇది పరిస్థితి. విజయసాయి రెడ్డిని లోకేష్ గారే తప్పించారని అంటున్నారు. ఒకటే మాట్లాడు, చిక్కుల్లో పడిపోయారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయగలరు? అన్నిట్లో దొరికేసినారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాదు, మీరే చెప్పండి. అలాంటి పరిస్థితులు దొరికిపోయినాడు. ఏమి చేయలేక రాజీనామా అనేసి ఒక ముసుగు. అంటే రాజీనామా చేసినా సరే తప్పులు చేస్తే క్షమించాలంటారా? ఎందుకు క్షమిస్తారు? చట్టం దాని పని చేసుకుంటుంది. కాకపోతే నాకు తెలిసింది భారత రాజ్యాంగం ప్రకారం ఇన్ని రోజులు అతను జగన్ గారు జైలు ఇన్ని రోజులు ఆ కేసు నడవడము, ఆయన బెయిల్ మీద ఉండడం అనేది నాకు కూడా చాలా బాధాకరమైన విషయం. ఇంకోటి కూడా మోడీ గారు కూడా ఒకటి ప్రకటించారు, రాజకీయ నాయకులు ఉండేటటువంటి కేసును తొందరగా పరిష్కరించాలి. కానీ ఇది ఎందుకు పరిష్కరించట్లేదో నాకు కూడా అర్థం కావట్లేదు. తొందరగా పరిష్కరించి అతను మంచి అయితే ఓకే వదిలేయండి, లేకుంటే ఈ లోపల వేయండి అని నేను కోరుకుంటున్నాను.